నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సినిమా, క్రీడా, సాంకేతిక రంగ ప్రముఖులు. తిరుమల పవిత్రత మనసుకు ఎంతో ప్రశాంతతని, ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని వెల్లడి. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమీక్షా సమావేశం. ప్రభుత్వంపై ప్రజలకున్న నమ్మకాన్ని మరింత రెట్టింపు చేసే విధంగా అందరూ సమిష్టి కృషి చేయాలని సూచన. వివేకానంద ఎడ్యుకేషనల్ సొసైటీ బీజేపీ నగర శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన స్వామి వివేకానంద జయంతి కార్యక్రమంలో పాల్గొని వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నగర అధ్యక్షుడు పరశురామరాజు, నీలాపు విజయానందరెడ్డి. అర్జీదారులతో కిటకిటలాడిన కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్. అర్జీదారుల సమస్యలు అడిగి తెలుసుకుని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్న జిల్లా అధికారులు. రాష్ట్ర ప్రజలు తమపై ఉంచిన ఆశలను నిలబెట్టామని, వారిలో విశ్వాసాన్ని మళ్లీ కల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతి సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 ఏడాది మంచి ఫలితాలనిచ్చిందని చెప్పారు. విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలనను గాడిలో పెట్టామన్నారు. సూపర్ 6 ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగంగా చేయగలిగామని, ఈ ఏడాది కూడా మరింత కష్టించి పనిచేద్దామన్నారు. జీఎస్టీడీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాలు తదితర అంశాలపై చర్చించారు. తల్లికి వందనం ద్వారా 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 10,090 కోట్లు జమ చేశామని సీఎం గుర్తు చేశారు. స్త్రీశక్తి పథకం ద్వారా 3.5 కోట్ల మంది మహిళలు ప్రయాణాలు చేశారని, దీనికోసం ఇప్పటి వరకు 1,014 కోట్ల వ్యయం చేశామని చెప్పారు. అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతులకు 6,310 కోట్లు ఖాతాల్లో వేశామని వివరించారు. ఏడాదిన్నరలో 50,000 కోట్ల మేర పింఛన్లు అందించడంతో సంక్షేమంలో కొత్త మైలురాయిని సాధించామని సీఎం పేర్కొన్నారు. ఎవ్రీ నెల 8వ తారీఖున జీఎస్టీపీ ఏ ట్రెండ్ ఉంది అనేది కేపీఎస్ బేస్ చేసుకొని చేయాలని చెప్పి మనం అనుకున్నాం. అందుకే 8 కానొస్తే ఏ 10, 11 ప్రాంతంలో ఈ కార్యక్రమం పెట్టాలనుకున్నాం. మనకు సాటర్డే, సండే 2 డేస్ హాలిడేస్ వచ్చాయి. దానికని చెప్పి ఈరోజు మనం పెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ 18 నెలలు ఒక టీమ్ కానీ ఎఫెక్టివ్గా పనిచేస్తే అద్భుతమైన మార్పు ఏ విధంగా తీసుకొస్తామో చేసి చూపించాం. ఇది బిగినింగ్ మాత్రం. బండి ట్రాక్ ఎక్కిచ్చాం, స్పీడ్ పెంచాలి. అది ఏ విధంగా పెంచాలనో ఇన్ కోర్స్ ఆఫ్ టైం మనమే చూస్తాం. బట్ 2025 వెరీ కైండ్ టువర్డ్స్ అస్. ఇది మర్చిపోకూడదు. మనం మొత్తం వ్యవస్థలన్నీ, విధ్వంసమైన వ్యవస్థల్ని ఘాట్లో పెట్టాం. సమస్యల్ని, సవాళ్ళని అధిగమించి అడుగడుగు మనం వేస్తూ ముందుకు పోయాం. దాంతోనే మనం పెద్ద విజయాలు కూడా సాధించగలిగాం. ప్రజల ఆశల్ని నిలబెట్టుకున్నాం, నమ్మకాన్ని రీఎన్ఫోర్స్ చేశాం. నాకైతే పీయూష్ గారు వచ్చి, సార్ చాలా డిఫికల్ట్ సార్, ఏం చేయాలనేవాడు. నేను ఒకటే చెప్పాను, టైం విల్ సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్, డోంట్ బాదర్, మీరే చూస్తారు కదని చెప్పాం. బట్ అచంచలమైనటువంటి కాన్ఫిడెన్స్తో ముందుకు పోయాం. కనీసం ఫ్లెక్సిబిలిటీ కూడా, అప్పు చేయాలంటే కూడా తీసుకునే వెసులుబాటు లేని పరిస్థితి నుంచి ఒక పక్క సూపర్ 6, అదే సమయంలో అభివృద్ధి, సుపరిపాలన. కృతయుగ దైవంగా వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి కొలువు తీరి ఉన్న సింహాచలంలో సంక్రాంతి శోభతో కలకల్లాడుతుంది. ఒకవైపు ధనుర్మాసోత్సవాలు, ధారోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 14వ తేదీన భోగి రోజు జరిగే గోదా శ్రీ రంగనాథుల కళ్యాణంతో ధనుర్మాసోత్సవాలు ముగియనున్నాయి. ఈ వారంలోని సింహాద్రినాథుని సంవత్సరోత్సవాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన గజేంద్ర మోక్షం, తెప్ప తిరునాళ్లు ఉత్సవాలు జరిపించుకోనున్నారు.
ఈ నెల 16న గజేంద్ర మోక్షం, 18వ తేదీన తెప్ప తిరునాలు జరగనున్నాయి. మొసలి బారిన పడ్డ గజేంద్రుడిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు ఇలకు దిగివచ్చిన భాగవత గాథ ఆధారంగా గజేంద్ర మోక్షం ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఏటా కనుమ పండగ పర్వదినాన కొండ దిగువ పూల తోటలో ఈ ఉత్సవం నిర్వహించడం ఆచారంగా వస్తుంది. ఇందుకోసం చారిత్రక ప్రాధాన్యత కలిగిన స్వామివారి పుష్పవనం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. విశాలమైన 12 మడులలో శతాబ్దాలకు పూర్వం ఉన్న నిర్మించిన ఫౌంటైన్లు ఉత్సవ మండపానికి రంగులతో, విద్యుత్ శ్రేణులతో అలంకారం చేస్తున్నారు. కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రం ప్రముఖుల రాకతో సందడిగా మారింది. పలువురు సినీ నటులు, క్రీడాకారులు మరియు సాంకేతిక నిపుణులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మోహన్ బాబు, మా అధ్యక్షుడు మంచు విష్ణు తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల మోహన్ బాబు, విష్ణును చూసేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు. ప్రముఖ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ స్వామివారిని దర్శించుకున్నారు. క్రీడారంగంలో తనకు మరిన్ని విజయాలు సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ విజేత చంద్రబోస్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకోవడం ఎప్పుడూ ఒక ప్రత్యేక అనుభూతినిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ తమిళ నటుడు అరుణ్ విజయ్ కూడా తిరుమల శ్రీవారిని సందర్శించారు. సాధారణ భక్తులతో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకోవడం విశేషం. యువ నటి డింపుల్ హైతి తిరుమల కొండపై సందడి చేశారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తిరుమల పవిత్రత మనసుకు ఎంతో ప్రశాంతతని ఇస్తుందని చెప్పారు. దర్శనం బాగా జరిగింది. భార్య సమేతంగా, నా కూతురు సమేత అందరం కలిసి వచ్చాము. చాలా బాగా జరిగింది దర్శనం. తిరుపతిలో తిరుచానూరులో ఒక స్కూల్ కార్యక్రమానికి వచ్చాం. ఎడిఫై స్కూల్కి వచ్చాం. అక్కడ పాఠశాల వార్షికోత్సవం తర్వాత ఇప్పుడు ఈరోజు ఉదయం దర్శనం జరిగింది. చాలా బాగా జరిగింది. ఎప్పటి నుండో రావాలనుకుంటున్నాను. స్వామివారి అనుగ్రహం ఈరోజు మాపై కురిసింది. దానివల్ల వచ్చి దర్శనం చేసుకుని చాలా బాగా జరిగింది. చాలా ప్రశాంతంగా, మనసుకు ఆహ్లాదంగా అనిపించింది. ఎప్పటి నుండో రావాలనుకుంటున్నాను. ఆ కోరిక ఈరోజు నెరవేరింది. చాలా ఆనందంగా ఉంది. స్వామివారిని అలా అంతసేపు అక్కడ దగ్గరుండి దర్శించుకోవడం అన్నది అదొక మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను. చాలా సంతోషం. ఓం నమో వెంకటేశాయ. ప్రతిసారి తిరుమలకి వచ్చినప్పుడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని మనసారా పిలుస్తూ భక్తుల దైవ జయనాదాల నడుమ ఒక అలౌకికమైన ఆనందానుభూతి కలుగుతోంది. అండ్ భక్తులందరికీ నా విన్నపము మరియు సత్యం ఏమిటంటే, ఎవరి నుంచి ఏదైనా ఆశించితే అది మన ఆనందాన్ని చంపేస్తుంది. కానీ శ్రీవారిని స్మరిస్తే అది మనకు ధైర్యం, శౌర్యం, శక్తి, సామర్థ్యం, దృఢత్వం, పరాక్రమం, సత్తా, తేజస్సు మరియు మనోశాంతిని ఇస్తుంది. మరియు అదేవిధంగా జీవితంలో అనుకూల, ప్రతికూల పరిస్థితులు రావడం సహజం. కొన్నిసార్లు మనం చూస్తే మనది కానిది ఎప్పుడు మనకు సొంతం కాదు, మరియు మనకు సొంతం అనేది ఎప్పుడు మనకు దూరం కాదు. కావున శ్రీనివాసుడి భక్తి మనకు సొంతం మరియు అదే ముక్తికి మార్గం. రియలీ హ్యాపీ. ఇప్పుడు 2026 ఫస్ట్ టైం దర్శనం ఇక్కడ వచ్చాను. చాలా మంచి దర్శనం. సో మీరు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ எல்லாருக்கும் இனிய பொங்கல் நல்வாழ்த்துக்கள். ரொம்ப ரொம்ப சந்தோஷமாக இருக்குது. ஸோ எப்போதும் ஏழுமலை ஆனால் பார்க்குறது ஒரு மிகப்பெரிய ஒரு விஷயம். அவர் கூப்பிட்டா தான் வர முடியும். ஸோ இன்றைக்கி வந்திருக்கிறது ரொம்ப ரொம்ப சந்தோஷமாக இருக்குது. అందరికీ హ్యాపీ సంక్రాంతి. దర్శనం బాగా జరిగింది. మూవీ రిలీజ్ రేపు 13th ఉంది భోగికి. సో వెయిటింగ్ ఫార్వర్డ్ చెప్తానండి, తర్వాత తెలుస్తుంది. విశాఖ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి, వివిధ మండలాల నుంచి తరలి వచ్చిన ప్రజల నుంచి జిల్లా స్థాయి అధికారులు స్వయంగా అర్జీలను స్వీకరించారు. ఉదయం నుంచే కలెక్టరేట్కు అర్జీదారులు తరలివచ్చారు. ప్రధానంగా భూ వివాదాలు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల పట్టాలు మరియు ఉపాధి అవకాశాలకు సంబంధించిన ఫిర్యాదులు అధికారుల దృష్టికి వచ్చాయి. అర్జీదారులు తమ సమస్యలను అధికారులకు విన్నవించుకోగా సంబంధిత శాఖ అధికారులు వాటిని కంప్యూటరీకరించి రసీదులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. నిర్దేశిత కాల పరిమితిలోగా సమస్యలను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగను ప్రజలందరూ ఆనంద ఉత్సాహాలతో జరుపుకోవాలని
విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ఆకాంక్షించారు. వన్ టౌన్లోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు రకాల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విజయం సాధించిన వారికి సీతంరాజు సుధాకర్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు సంక్రాంతి పండుగ అద్దం పడుతుందన్నారు. సంక్రాంతి రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపే పండుగని చెప్పారు. ప్రతి ఒక్కరూ మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేందుకు కృషి చేయాలని సీతంరాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు విల్లూరి భాస్కర్రావు, బుచ్చా రామిరెడ్డి, బత్తిలి నవీన్ కుమార్, సతీష్, కేదార్ లక్ష్మి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. సంక్రాంతి పురస్కరించుకుని సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా తెలుగు మహిళల్లో మా కేదార్ లక్ష్మి గారు, రాధాలక్ష్మి, బేర వెంకటరత్నం గారు, రమణమ్మ, మరియు మా కందిపేరు వరలక్ష్మి, కనకమహాలక్ష్మి అందరూ కూడా, మా బిర్లా స్వాతి గారు, అందరూ మహిళలందరూ, వార్డు ప్రెసిడెంట్లు, క్లస్టర్లు, మహిళల తాలూకా పదవిలో ఉన్న మహిళలందరూ కలిపి సంక్రాంతి సంబరాలు స్త్రీల గురించే ముగ్గుల పోటీలు వాళ్ళు డిజైన్ చేసి పెట్టుకున్నారు. మమ్మల్ని కూడా అందరినీ ఇన్వాల్వ్ చేసి పిలిచారు ఈ పోటీలకి. సో ప్రతి ఒక్కడి పాల్గొన్నాడు కూడా అట్లీస్ట్ కన్సలేషన్ బహుమతైనా ఖాళీగా వెళ్లకుండా ఉండేటట్టుగా 1, 2, 3, 4 ప్రైజెస్ ఇచ్చి ప్లస్ అందరికి కూడా ఏదో ఒక కన్సలేషన్ ప్రైజ్ ఇచ్చే విధంగా రూపొందించారు మహిళలు. ఆ విధంగా ఇలాంటి సంబరాలు, భోగిమంటలు, బాణాసంచ అన్ని రకాలుగా అన్నీ ఒకే రూఫ్లో తీర్చిదిద్దారు. ఈ సంక్రాంతి కొత్త శోభను తెచ్చి దక్షిణ నియోజకవర్గం విశాఖపట్నానికి, యావత్ ఆంధ్ర రాష్ట్రానికి కూడా మంచి జరగాలని, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 10 ఏళ్ల పాటు వర్ధిల్లాలని, ఈ రాష్ట్రానికి దిక్సూచిగా ఉండి మరొక 2 టర్ములు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వహిస్తేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్షని అందరూ భావిస్తూ కోరుకుంటూ ఈ పొంగల్ని, ఈ సంక్రాంతిని, మకర సంక్రాంతిని జరుపుకుంటున్నారు. స్వామి వివేకానంద బోధనలు ఆచరిస్తే ఆ సమాజం ఎంతో ఉన్నత స్థానంలో ఉంటుందని బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురామరాజు అన్నారు. వివేకానంద ఎడ్యుకేషనల్ సొసైటీ బీజేపీ విశాఖ జిల్లా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం జరిగింది. పాత సౌత్ జైల్ రోడ్ల గల శ్రీ స్వామి వివేకానంద విగ్రహానికి పరశురామరాజు, నీలాపు విజయానందరెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పరశురామరాజు మాట్లాడుతూ స్వామి వివేకానంద బోధనలు దేశ నిర్మాణానికి మార్గదర్శకాలన్నారు. దేశభక్తి, ఆత్మగౌరవం, సేవాభావం లాంటి విలువలను యువత అలవర్చుకోవాలన్నారు. నీలాపు విజయానందరెడ్డి మాట్లాడుతూ వివేకానంద చూపిన దారిలో నడుస్తూ భారత్ విశ్వగురువుగా మారడం ఖాయమన్నారు. వివేకానంద ఆశయాలనే మోడీ ప్రభుత్వం ఆచరణతో చూపిస్తుందని తెలిపారు. యువత వివేకానంద ఆచరణలను అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు బీశెట్టి వసంతలక్ష్మి, ఎం నాగేంద్ర, బుద్ధ లక్ష్మీనారాయణ, కె పావని, నీలాపు పవన్ కుమార్ రెడ్డి, భాషా, గోవింద్ యాదవ్, అత్తెలి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. 1863లో కలకత్తాలో జన్మించి చిన్నతనం నుంచి ఆయన ఆధ్యాత్మిక వైపు, అలాగే దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు అనే దాని మీద ఆలోచన చేస్తూ ప్రపంచ దేశాలన్నీ తిరిగి చివరికి రామకృష్ణ పరమహంస దగ్గర ఆయన శిష్యరకం తీసుకుని, అంతకుముందు నరేంద్రనాథ్ అనే పేరుతో జన్మించినప్పటి నుంచి నరేంద్రనాథ్ పేరుతో ఉండి, తర్వాత ఎప్పుడైతే రామకృష్ణ పరమహంస దగ్గర శిష్యరకం తీసుకున్నారో వివేకానందగా పేరు మార్చుకున్నారు. ఆ రోజు నుంచి ఆయన దేశం కోసం, దేశంలో కులమతాలకి తావు ఇవ్వకుండా అందరూ కలిసి ఉండాలని చెప్పి, అందరికి సేవ చేయాలని, యోగా, ఆధ్యాత్మిక విషయాల మీద చాలా కృషి చేసి ప్రజలు తెలియజేసే విధంగా 1963లో అందరికీ తెలుసు ప్రపంచ దేశాల మతాల సమావేశంలో చికాగోలో ఆయన మాట్లాడిన విధానం, భారతదేశ సంస్కృతి గురించి, అలాగే భారతదేశ కళల గురించి, భారతదేశ ఏదైతే పరిశోధనలు చేసి ఆయుర్వేదం కానీ, యోగా కానీ, ఇటువంటి విషయాలన్నింటి మీద కూడా ప్రపంచ దేశాలకి భారతదేశం గురించి తెలియజేసి ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని ఉంచిన మహనీయుడు మన వివేకానంద. ఆ రకంగా 1997లో ఆయన గురువుగారు పరమపదించిన తర్వాత రామకృష్ణ మిషన్ స్టార్ట్ చేసి, రామకృష్ణ మిషన్లో కులమతాలకి సంబంధం లేకుండా అందరికీ సేవ చేస్తూ, జ్ఞానాన్ని బోధిస్తూ, యోగా అలాగే ఆధ్యాత్మిక విధంగా ప్రజల్లోకి వెళ్ళే విధంగా కృషి చేశారు. అలాగే ఆయన స్ఫూర్తితోటే నరేంద్ర మోడీ గారు కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇవాళ యువ దినోత్సవంగా దీన్ని నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే అప్పుడు వివేకానంద చెప్పారు, స్వాతంత్రం సాధించడానికి ఉక్కు కండరాలు అలాగే బలమైన నరాలతోటి ఉన్న యువకులు 100 మంది నాతో ఉంటే దేశాన్ని సాధిస్తానని చెప్పడం జరిగింది. ఆ విధంగా యువకుల్లో డ్రగ్స్కి, అటువంటి మాదక ద్రవ్యాలకి లోనవ్వకుండా
మంచిగా చదువుకుని ప్రపంచానికి ముందుండే విధంగా భారతదేశాన్ని ఉంచే విధంగా అందరూ కూడా యువతంతా కూడా ఆయన ఆదర్శం తీసుకుని ఉండాలని చెప్పి. స్వామి వివేకానంద ఆయన 1863లో జన్మించడం జరిగింది. మరి ఇక్కడ విశాఖపట్నంలో ఆయనకి 100 సంవత్సరాలు జయంతి సందర్భంగా ఇక్కడ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. 1964 నుంచి ఈ విగ్రహం ఇక్కడ ఉన్నది. మరి స్వర్గీయ ఎన్ఎస్ఎన్ రెడ్డి మేయర్ గారు ఈ విగ్రహాన్ని అప్పట్లో స్థాపించడం జరిగింది. ఆయన పేరునే ఇక్కడ ఒక స్కూల్ కూడా నడిచేది. మరి ఆ రకంగా అనేక కార్యక్రమాలు అప్పటి నుంచి కూడా వివేకానంద అంటే అపారమైన ప్రేమ ఉన్న ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి నరేంద్ర దత్త గారి గురించి మనందరికీ తెలుసు. ఆయన్ని స్మరించుకోవడం భారతదేశ ఔన్నత్యానికి, హిందుత్వ ఔన్నత్యానికి ఎంతో అవసరము. ఇప్పుడున్న రోజులలో మరి హిందుత్వాన్ని అప్పుడే ప్రపంచం అంతా కూడా చాటి చెప్పిన గొప్ప వ్యక్తి. మరి చికాగోలో కానీ మరి ప్రపంచ హిందూ మహాసభల్లో ఆయన చేసిన ప్రసంగం ఆ రోజుల్లో ఒక పెద్ద విప్లవంగా మారింది. అటువంటి వ్యక్తి మరి అతి చిన్నతనంలోనే చనిపోవడం జరిగింది, 39 సంవత్సరాల వయసులోనే. మరి ఆయనని స్మరించుకుంటూ ఈరోజు కూడా భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా అనేక మంది హిందూవాదులు ఆయన చెప్పిన గొప్ప విషయాల్ని ప్రపంచానికి, యువతకి, అందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఆ విధంగా మరి ఈరోజు ఈ స్మరణ కోసం ఈ జయంతిని ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారికి, స్థానిక కార్పొరేటర్స్ బీసెట్టి వసంతలక్ష్మి గారికి, అలాగే రాష్ట్ర ట్రెజరర్ శ్రీ నాగేంద్ర గారికి, కేశవకాంత్ గారు, ఎస్విఎస్ ప్రకాష్ రెడ్డి గారు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ బి నాని గారు, బుద్ధ లక్ష్మీనారాయణ గారు, పోరాట పావని గారు, ముఖ్యంగా ఇక్కడ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆయన నాగశివ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. అలాగే అతిల్ శంకర్రావు గారు అందరూ కూడా ఉన్నారు. సబ్బవరం, పరవాడ మండలాల్లో దీర్ఘకాలంగా మినీ అంగన్వాడీలుగా సేవలందిస్తున్న 23 మందిని అంగన్వాడీ కార్యకర్తలుగా ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా సోమవారం సుజాతానగర్లో తన క్యాంపు కార్యాలయంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు నియామక పత్రాలను అందజేశారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా సమగ్ర శిశు అభివృద్ధి సేవా కేంద్ర ప్రయోజిత పథకం కింద సబ్బవరం ప్రాజెక్టు పరిధిలో సబ్బవరం, పరవాడ మండలాల్లో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి మినీ అంగన్వాడీలుగా పనిచేస్తున్న 23 మందికి ఈ పదోన్నతి లభించింది. నియామక పత్రాలు అందుకున్న అంగన్వాడీ కార్యకర్తలకు ఎమ్మెల్యే స్వయంగా స్వీట్లు తినిపించి వారి భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎస్డీఎస్ అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 35వ వార్డులో వైసీపీ అధ్యక్షులు అలిపాన కనకారెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు పోటీలు నిర్వహించారు. రంగవల్లులు, ఆటల పోటీలు నిర్వహించే విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వార్డులో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. సంక్రాంతి పండుగ విశిష్టత తెలిపే గంగిరెద్దులు, హరిదాసులు, కోలాటం, ఆటపాటలతో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాస్పల్లి మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వార్డు ప్రజల కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ వార్డు అధ్యక్షులు కనకారెడ్డి మాట్లాడుతూ తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ ఎంతో విశిష్టమైందన్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులకు సంక్రాంతి గొప్ప పండుగని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు ఆది విష్ణురెడ్డి, ఏ చక్రధర్ రెడ్డి, కె గంగాధర్, నారాయణ రెడ్డి, జి సూర్యనారాయణ ప్రజలు పాల్గొన్నారు. వార్డు అంటే మంచి వార్డన్స్ అంటే ఇక్కడ కష్టంతో ఎదిగే వాళ్ళు చాలామంది ఉంటారన్నమాట. అలాంటి కష్టాన్ని నుండి వచ్చినటువంటి కనకారెడ్డి గారు, దైవత్వం కలిగినటువంటి కనకారెడ్డి గారు, కష్టం అంటే ఆదుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి కనకారెడ్డి గారు, కార్యకర్తలందరినీ కూడా కలుపుకొని పనిచేసేటటువంటి నాయకుడు కనకారెడ్డి గారు. పార్టీ స్థాపించిన దగ్గర నుండి కూడా జెండా పాతింది ఈ మా కనకారెడ్డి గారు అని చెప్పి నేనైతే గట్టిగా చెప్తాను. మరి తప్పకుండా ఈ కనకారెడ్డిని మన దుర్గాలమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఎల్లప్పుడూ కూడా, అలాగనే ముఖ్యంగా ఈరోజు ఏదైతే సంక్రాంతి సంబరాల సందర్భంగా ఆ సింహాద్రి అప్పన్న తోడుపేది తీసుకొని వచ్చామో ఆ స్వామివారి ఆశీస్సులు కనకారెడ్డి మీద పుష్కలంగా ఉండి మరి ఇమీడియట్గా 2026 అవ్వచ్చు, 2027 అవ్వచ్చు,
కార్పొరేషన్ ఎలక్షన్స్లో అతన్ని కార్పొరేటర్గా చేసుకుంటామని చెప్పేసి నేనైతే గట్టిగా చెప్తా ఉన్నాను అన్నమాట. ప్రజలు సంతోషంగా ఉండాలి, పండగ జరుపుకోవాలి, కొన్ని కుటుంబాల్లో ఆనందాన్ని తీసుకొని రావాలి అని ఒక మనస్తత్వంతో ఏమో ఈరోజు అతను ముగ్గులు పోటీలు ఏర్పాటు చేయడం కానీ, లేదంటే వివిధ ఆట పోటీలు, కుర్చీల ఆటని ఇలాగన్నీ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్కి కూడా తన వంతు సహాయం చేసి తన సొంత నిధులతోటి గిఫ్ట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి చీరలు, అలాగే కుక్కర్లు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసి వారందరినీ సంతోషపరచడం. అంటే పండగ వేళ ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండాలని చెప్పి వార్డులోని ఆశించినటువంటి ద గ్రేట్ లీడర్షిప్ కనకారెడ్డి గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరొకసారి. అలాగే మల్లిబాబు గారు, మన దుర్గాలమ్మ అమ్మవారి టెంపుల్ మాజీ చైర్మన్ గారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాము గారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సుధా, అలాగే విష్ణు, ఆ తర్వాత నాయని శ్రీనివాసు, ఇతర పెద్దలు అందరికీ కూడా మా యొక్క 35 వార్డులో మహాసంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యొక్క పండుగ వాతావరణాన్ని మేము 2 రోజుల ముందుకే ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. దీని ముఖ్య కారకులు మా ప్రీతమ నాయకులు, మా దక్షిణ నియోజకవర్గం. నిత్యం పేదల మధ్య ఉండి పేద కష్టం తెలుసుకునే వ్యక్తి ఎవరంటే దట్ ఈజ్ వాజ్పేయి గణేష్ కుమార్ గారిని శంకాపదంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే దానికి ఎన్ని విషయాలు చెప్పినా ఆయన కొంచెం తక్కువే కాబట్టి నేను ఆయన కొంచెం ఎక్కువ మాట్లాడలేను. ఆయన ముందు మాట్లాడాలంటే నాకు ఒక ఇబ్బందిగా ఉంటుంది. దానివల్ల రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క కార్యం ఇంకా దిగ్గున చేయాలంటే మా ప్రీతి నాయకులు శ్రీ వాజ్పేయి గారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఈ సంక్రాంతి వేడుకలు అనేది చాలా ఇదే ఫస్ట్ మా ఓట్లో చేయడం. మేము ఎంతోమంది నాయకులు పనిచేస్తాం కానీ మాకు ఏ నాయకుడు ఎంత ప్రోత్సహించి నువ్వు ఓట్ల కార్యక్రమం చెప్పి సలహా ఏ నాయకుడు మాకు చెప్పలేదు. మరి ఈ నాయకుడు చెప్పాడంటే చాలా ఆయనకి జన్మంతా కూడా రుణపడి ఉంటానని ఈ సభముఖంగా వేడుకుంటాను. రేపు రాబోయే కూడా ఈ యొక్క వార్డులో రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోటీ చేసే విధంగా ఏ విధంగా మేము ఉన్నా సరే ఇక్కడ బాధ్యత గెలుస్తాము. రేపు జనరల్ ఎలక్షన్ వచ్చిన మా ప్రీతమ వాజ్పేయి ఈ యొక్క వార్డులో దిగ్గజంగా అక్కడ మీద గెలిపించి ఆయన మనిషిగా చూడాలని ఈ పండుగ వాతావరణం మళ్ళీ రేపు వచ్చి పండుగ కల్లా ఆయన మళ్ళీ మహానాయకుడిగా తయారవ్వాలి. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారి తర్వాత కనబడుతుంది ఎవరంటే ఒక రాష్ట్రం మొత్తం చూసుకుంటే 170 నియోజకవర్గంలో మా ప్రీతమ వాజ్పేయి గణేష్ కుమార్ కనబడుతున్నారు. ఆయనకు చేతి మాటలన్నా నాకు తక్కువ అనిపిస్తుంది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ స్థానిక శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ నేతృత్వంలో 1 టౌన్ ప్రాంతంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. టౌన్ కొత్త రోడ్ నుంచి 1 టౌన్ వరకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి రంగురంగుల ముగ్గులతో ఆ ప్రాంతాన్ని పండగ వాతావరణంలో ముంచెత్తారు. ఈ కోలాహలం కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు తలపించింది. ఈ ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్షి ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతికి 50,000, ద్వితీయ బహుమతికి 30,000, తృతీయ బహుమతికి 20,000, 4వ బహుమతికి 10,000, 5వ బహుమతికి 5,000 రూపాయలు అందజేశారు. పోటీల్లో పాల్గొన్న దాదాపు 700 మంది మహిళలకు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తన చేతుల మీదుగా చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపి శంఖభద్ర బాక్షి మాట్లాడుతూ నిర్వాహకులను అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఏటా ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సంప్రదాయం సంస్కృతి మార్చిపోయి ఆంగ్ల సంస్కృతి, కొరియన్ సంస్కృతి పాటిస్తున్నారు. అటువంటి పాటలు, ఆటలు, అటువంటి గీతాలకే ఆసక్తి ఇస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ ముగ్గుల పోటీ అంటే సంస్కృతి, మన సంప్రదాయం మనం మార్చిపోకుండా మనం హైలైట్ చేస్తున్నాం. ఇది చాలా మనందరికీ చాలా గర్వకారణం. ఈ చక్కటి కార్యక్రమం నిర్వహించిన, ప్రోత్సహించిన మన ప్రియతమ ఎమ్మెల్యే గారికి, మన గౌరవ కార్పొరేటర్స్ అందరికీ, మన ఈ దక్షిణ నియోజకవర్గంలో ఈ పోటీ ఏర్పాటు చేసిన ప్రతి వ్యక్తికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సంక్రాంతికి సంబంధించి
ఏదో ఒక ఈవెంట్ చేయాలని చెప్పి గత సంవత్సరం ఇదే వేదిక మీద ఇదే చీఫ్ గెస్ట్తో ఒక మంచి కార్యక్రమం చేశాం. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 200 మంది వస్తారు, ఈ సంవత్సరం 300 మంది అనుకున్నాం. ఈరోజు 750 మంది రిజిస్ట్రేషన్ చేసుకొని 600 మంది వచ్చారు ఈరోజు. సో చాలా వచ్చిన ప్రతి మహిళా సోదరి మనిషికి మనస్ఫూర్తిగా శిరస్సు నమస్కారం చేస్తూ, ఇప్పుడే మా సిపి గారు చెప్పారు ఈసారి ప్రైజులు పెంచండి అని. ఖచ్చితంగా సార్ మీ మాట ప్రకారం ప్రైజులు పెంచుతాం, ప్రైజ్ మనీ కూడా పెంచుతామని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడున్నవన్నీ డబల్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మీరు చెప్పినట్టుగా టాప్ 20 కూడా ప్రైజ్ మనీ పెడతాం సార్ తప్పకుండా. ఎందుకంటే మన తెలుగు ప్రజల యొక్క సాంప్రదాయాలకి మన అలవాట్లకి అన్నిటికీ నిదర్శనం సంక్రాంతి పండుగ మనందరికీ. సో ఆ సాంప్రదాయాలు మళ్ళీ కనుమరుగు అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. కాబట్టి అందులో భాగంగా ఇవాళ సంక్రాంతికి సంబంధించి మహిళా సోదరులు ఎక్కువగా ఇష్టపడేది ముగ్గులు ఇంటి ముందు వేసుకొని చాలా ఆనందంగా ఉంటారు. కాబట్టి అలాంటిది ఏదో ప్రోత్సహించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాం. నగరంలో పల్లెగా మారింది. కాంక్రీట్ జంగిల్గా ఉన్న విశాఖ ఒక్కసారే గ్రామీణ వాతావరణంగా మారిపోయింది. సంక్రాంతి ముగ్గులతో పల్లె వాతావరణాన్ని మైమర్పించింది. ఈ సందర్భంగా నగరంలో ప్రధాన ప్రాంతమైన జగదాంబ సూపర్ బజార్ సమీపంలో రిలయన్స్ సెంట్రో మాల్ ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీలు విశేషంగా అందరినీ ఆకట్టుకున్నాయి. స్వచ్ఛమైన తెలుగుదనం ఉట్టిపడేలా జరిగిన ఈ ముగ్గుల పోటీల్లో నగరంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. తమ నైపుణ్యంతో రంగురంగుల ముగ్గులు వేసి మాల్ ప్రాంగణాన్ని సాంప్రదాయ శోభతో నింపేశారు. గొబ్బెమ్మలు సంక్రాంతి లక్ష్మిని ప్రతిబింబించేలా వేసిన ముగ్గులు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు రిలయన్స్ సెంట్రో ప్రతినిధులు బహుమతులు అందజేశారు. మహిళల్లో సృజనాత్మకతను వెలికితీయడానికి ఈ పోటీలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. అడ్మిన్ మేనేజర్ నర్సింగ్, డిపార్ట్మెంట్ మేనేజర్ సంతోష్ పాల్గొని విజేతలకు అభినందనలు తెలిపారు. తమ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించినందుకు విజేతలు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. భారతీయ హైందవ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో మహోన్నతమైనవని బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురామరాజు అన్నారు. సోమనాథ్ హాలియంపై గజ్నీ మహ్మద్ దాడి జరిపి 1000 ఏళ్లు పూర్తయిన సందర్భంగా టూటౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ హైందవ ధర్మంపై అనేక మంది దండయాత్ర చేసి విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. అయినప్పటికీ ఇప్పటికీ హిందూ హైందవ ధర్మం సజీవంగా నిలబడి ఉందని చెప్పారు. అది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనమని తెలిపారు. ప్రపంచంలోకెల్లా మన సనాతన ధర్మమే ఎంతో శ్రేష్టమైందని పరశురామరాజు తెలిపారు. మన హిందూ హైందవ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత నీటి తరంపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఆధ్యాత్మిక చింతనలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు, హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సోమనాథ దేవాలయం మీద దండయాత్రలు చేస్తూ సుమారు 17 సార్లు ఇప్పుడు దండయాత్రలు చేసింది. అయినా 1000 సంవత్సరాలు కూడా గుడి సోమనాథ స్వామి టెంపుల్ తట్టుకుని ఇవాళ వరకు సోమనాథ స్వామి 1951లో మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దాన్ని పునర్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ రకంగా స్వాభిమాన పర్వ కింద ఇవాళ చెప్పడం జరిగింది. 1026 సంవత్సరంలో 8, 9, 10 తారీఖు జనవరిలో దీని మీద మొట్టమొదటిసారిగా దండయాత్ర చేయడం అనేది చాలా కొల్లగెట్టుకు వెళ్ళిపోయారు మహమ్మదీయులు మన దగ్గర నుంచి. సో ఏదైతే హిందూ మతం అణిచివేయ ఉద్దేశంతో ఇలా చాలా దండయాత్రలు చేశారు. దాంట్లో ఈ స్వామినాథ టెంపుల్ ఒకటి. ఇవాళ 1000 సంవత్సరాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ అన్ని శివాలయాల్లో కూడా సోమనాథ్ మీద పూజలు చేసి కార్యక్రమం చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సినిమా, క్రీడా, సాంకేతిక రంగ ప్రముఖులు. తిరుమల పవిత్రత మనసుకు ఎంతో ప్రశాంతతని, ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని వెల్లడి. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమీక్షా సమావేశం. ప్రభుత్వంపై ప్రజలకున్న నమ్మకాన్ని మరింత రెట్టింపు చేసే విధంగా అందరూ సమిష్టి కృషి చేయాలని సూచన. వివేకానంద ఎడ్యుకేషనల్ సొసైటీ బీజేపీ నగర శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం.
కార్యక్రమంలో పాల్గొని వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నగర అధ్యక్షుడు పరశురామరాజు, నీలాపు విజయానందరెడ్డి. అర్జీదారులతో కిటకిటలాడిన కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS. అర్జీదారుల సమస్యలు అడిగి తెలుసుకుని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్న జిల్లా అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.